ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సర్వే. దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. బాలయ్య వ్యాఖ్యల తర్వాత చిరంజీవి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కరోజైనా బాలయ్యని సస్పెండ్ చేయాలి వ్యాఖ్యల కారణంగా, లేదా క్షమాపణ చెప్పించాలి అంటున్నారు. చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ సర్వే చేస్తున్నాం. ఇది అసెంబ్లీ స్పీకర్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ సర్వేని. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. బాలయ్య క్షమాపణలు చెప్పాలి, బాలయ్య క్షమాపణలు చెప్పక్కర్లేదు, రెండిట్లో ఒకటి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. రీసెంట్గా అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. అంతకుముందు ఏం జరిగిందంటే, కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని ఆయన చాలా ఇబ్బందులు పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఆ తర్వాత మహేష్ బాబుని, ప్రభాస్ని, వీళ్ళందరినీ కూడా తీసుకుని చిరంజీవి వెన్నంటి తీసుకొచ్చారని. అయితే జగన్ అప్పుడు నేను కలవను వాళ్ళని, సినిమాటోగ్రఫీ మినిస్టర్ని మాత్రమే మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పేరు నాని సినిమాటోగ్రఫీ మినిస్టర్ దిల్ రాజు కూడా వచ్చారు. సో కలిసి వెళ్ళిపోమని నేను రాను అంటే చిరంజీవి గట్టిగా గద్దించి, లేదు రావాల్సిందే, వీళ్ళందరూ నేను తీసుకొస్తే జగన్ రాకపోతే ఎట్లా రమ్మనండి అంటే అప్పుడు జగన్ వచ్చి కూర్చున్నారని కామినేని చెప్పడం. కామినేని చెప్పిందే పెద్ద సొల్లని వైసీపీ ఆరోపణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి వంటి వారు గౌరవంతో వస్తే, ఇండస్ట్రీ మొత్తం కూడా సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు వీళ్ళందరూ వస్తే మర్యాదపూర్వకంగా ఆబ్వియస్లీ కలుస్తారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా. జగన్మోహన్ రెడ్డి మంచితనం అదా పక్కన పెట్టేస్తే బేసిక్ కామన్ సెన్స్ ఇది. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కలుస్తారు. కలవకపోతే నెగిటివ్ వైబ్స్ వెళ్తాయి జనాల్లోకి. చూసావా, మా మహేష్ బాబు వచ్చినా కలవలేదు, అంత పెద్ద చిరంజీవి వచ్చినా కలవలేదు, అంత పెద్ద పవన్ కళ్యాణ్ అంత పెద్ద మహేష్ బాబు వచ్చినా కలవలేదు, ప్రభాస్ వచ్చినా కలవలేదు అనే ఫీలింగ్ జనాల్లో ఉంటుంది కదా. కాబట్టైనా కలుస్తారు. కలిసింది జగన్ మంచితనమే కావచ్చు, కలిసేది చంద్రబాబు మంచితనమే కావచ్చు, ఏదైనా కానీ వేరే విషయం. బట్ కలవకుండా ఉండడానికి అసలు లాజిక్ లేదంటున్నా. నేను నేను తోపు, నేను రాను అనుకుంటే వాళ్ళకే నష్టం, సీఎం పొజిషన్లో ఉన్న వాళ్ళకి. సో ఆ ఛాన్సే లేదు. చిరంజీవి చేసింది అని చెప్పడం కంప్లీట్ నాన్ సెన్స్ అనిపించింది నాకైతే. సో జగన్ వచ్చారు, కలిశారు, ఏదో మాట్లాడుకున్నారు, ఏదో సెట్ చేసుకున్నారు, కొన్ని రీజన్స్, కొన్ని రూల్స్ పెట్టారు వీళ్ళు. ఆంధ్ర మాత్రమే షూటింగ్ జరిగితే ఇంకొంత రాయితీలు ఇస్తామని ఇంత జరిగింది, వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది కదా. ఈ విషయాన్ని కామినేని శ్రీనివాసరావు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కాస్త గట్టిగా పిలిస్తే కానీ జగన్ రాలేదు అనే పాయింట్ కామినేని మెన్షన్ చేయడంతో బాలకృష్ణకి ఈగో హర్ట్ అయిపోయింది. చిరంజీవి ఏదో ఊడబొడి చేశాడు అనే ఫీలింగ్ జనాల్లోకి వెళ్తోంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయలేక అది కాదు అని ఖండించే ఉద్దేశంతో పైకి లేచిన బాలకృష్ణ బయట చంద్రబాబు గురించి మాట్లాడుకున్నప్పుడు జగన్ అండ్ కో బయట అసెంబ్లీలో అక్కడ కాకుండా ఆ చంద్రబాబు గారు అని అంటారేమో మేబీ. జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ బయట మాట్లాడుకున్నప్పుడు ఆ జగన్ గడు అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. బయట మనం ఇష్టం వచ్చినట్టు మాడుతూ ఉంటాం రాజకీయ నాయకుల గురించి. సామాన్యులు అయితే ఇద్దరిని గాడని కూడా అంటారు. సో ఆ సందర్భంలో బాలకృష్ణ అసెంబ్లీ ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి సైకోగాడు అనేసారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ అన్నిటికంటే బాధాకరం ఏంటంటే చిరంజీవి మీద కోపంతో జగన్ మీద కామెంట్ చేయడమే కాకుండా ఈయన చేసిన వ్యాఖ్యల్ని స్పీకర్ అడ్డుకోకపోవడం, ఇది బిగ్గెస్ట్ తప్పు. ఎవరిదంటే ఫస్ట్ తప్పు స్పీకర్ది. ఎందుకంటే సభా మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఇదే మాట ప్రతిపక్ష నేత అని ఉంటే, ప్రతిపక్షంలో ఉన్న ఎవరన్నా అని ఉంటే ఊరుకుంటారా? చంద్రబాబుని సైకో అని, ఇంకొకరిని బాలకృష్ణనే సైకో అంటే ఊరుకుంటారా? అప్పుడు కూడా మనం ఇట్లాగే క్వశ్చన్ చేయాలి. ఇక్కడ ఎవరిని జగన్ని వెనకేసుకురావడం కాదు. ఇదే స్పీకర్ ఉన్నప్పుడు, ఇప్పుడే జగనే సీఎంగా ఉంటే చంద్రబాబుని ఎవరైనా సైకో అంటే కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. అప్పుడు కూడా మనం స్పీకర్ని క్వశ్చన్ చేయాలి. సో ఈ అంశం మీద వైఎస్ భారతి చాలా సీరియస్ అయినట్టుగా, ఇండస్ట్రీకి మేలు చేసినటువంటి జగన్ గురించి, చిరంజీవిని తన చేత్తో ఎవ్వరూ ఏనాడు ఎవరికి వడ్డించని తాను అంటే వైఎస్ భారతి చిరంజీవిని ఒక బ్రదర్గా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చినటువంటి ఆయన్ని వడ్డించి కొసరు వడ్డించి కడుపు నిండా భోజనం పెట్టి పంపించినటువంటి చిరంజీవి గురించి అట్లా మాట్లాడడాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయము. జగన్ని చాలా సాధారణంగా చిరంజీవి కూడా ఆహ్వానించారు, మంచిగా చూసుకున్నారు. జగన్ కూడా అంతే ఇదిగా చిరంజీవి పట్ల ప్రేమ కురిపించారు. అట్లాంటి వేళ ఇట్లా బిహేవ్ చేయడం అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయను నేను అంటూ ఆమె చాలా సీరియస్ అయ్యారని. ఇది కనుక వెంటనే బాలయ్య క్షమాపణ చెప్పకపోతే ఆమె ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో బాలయ్య క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పక్కర్లేదు. జనం ఏమనుకుంటున్నారో కంపల్సరీ